శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ వారం కథా ప్రయాణంలోని 'మనం చదవాల్సిన పుస్తకం' అనే శీర్షిక క్రింద మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం చాలా ప్రత్యేకమైనది. పేరు 'ఇకిగాయ్: ద జపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్'. ఈ పుస్తకం మనందరికీ ఒక సింపుల్ కానీ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అసలు మనం ఎందుకు జీవిస్తున్నాము? మన జీవితానికి నిజమైన ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఇకిగాయ్. ఇకిగాయ్ అంటే ఏమిటి? ఇకిగాయ్ అనేది ఒక జపనీస్ పదం. దీని అర్థం మనం జీవించటానికి గల కారణం. ప్రతిరోజు ఉదయం లేవడానికి కారణం. జీవితాన్ని ఉత్సాహంగా ఎలా జీవించడం. పై మూడు మన అభిరుచి, నైపుణ్యం, ప్రపంచానికి మన అవసరం, మన ఆదాయ మార్గం, ఈ నాలుగు కలిసే చోట కనిపిస్తుంది. అదే మీ ఇకిగాయ్. ప్రపంచంలో ఎక్కువ కాలం బతికే ప్రజలు జపాన్లోని ఒకినావా ప్రాంతంలోని వారేనట. వారి జీవన విధానాన్ని పరిశీలించి ఈ పుస్తకం రూపొందించబడింది. అక్కడి ప్రజలు 100 ఏళ్లకు పైగా జీవిస్తున్నారు. వాళ్లలో అధిక శాతం ఆరోగ్యంగా, ఉత్సాహంగా పనిచేస్తూ జీవిస్తున్నారు. వాళ్లకు రిటైర్మెంట్ అనే పదమే తెలీదు. వాళ్ళు ఏ పని చేసినా ప్రేమ, ధైర్యం, ఆ పైన సమర్పణ ఉంటుంది. ఇది తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా ఎలా బతకగలుగుతారు అనే సందేహం కలుగుతుంది. మరి మనం మన ఇకిగాయిని కనుగొనడం ఎలా? ఈ పుస్తకం మనకి ఒక విశేషమైన ఫ్రేమ్‌వర్క్‌ని చెప్తుంది. ఈ 4 ప్రశ్నలకి సమాధానమిస్తే మీరు మీ ఇకిగాయిని కనుగొన్నట్లే. మీకు ఏ పని చేయడం ఇష్టం? వాట్ యు లవ్? మీరు ఏ విషయాల్లో మంచి నైపుణ్యం కలిగి ఉన్నారు? వాట్ యు ఆర్ గుడ్ ఎట్? ప్రపంచానికి ఏ అవసరం ఉంది? వాట్ ద వరల్డ్ నీడ్స్? ఏ పనికి మీరు ఆదాయం పొందగలుగుతారు? వాట్ యు కెన్ బి పేడ్ ఫర్? ఈ 4 కలిసి ఉన్న స్థలమే మీ ఇకిగాయ్. ఈ పుస్తకంలో చెప్పిన జీవన రహస్యాలేమిటంటే, 1 క్రమశిక్షణ, తేలికపాటి వ్యాయామం, ఆహారం. ఒకినావా ప్రజలు రోజూ కొంత సమయం తేలికపాటి శారీరక కదలికలకు కేటాయిస్తారు. తక్కువగా తింటారు. 80% సంతృప్తి చెందితే ఆగిపోవాలి అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు. తాము చేసిన ప్రతి పనిలోనూ ఓ స్థిరత, ఆనందము ఉంటుంది. రోజూ ఆసక్తిగా పనిచేయడం. వాళ్ళు పనిని భారంగా కాకుండా ఆనందంగా చేస్తారు. వాళ్లకు పని ఒక అవసరం కాదు, అది ఒక సేవ. 3వది బంధాలు. కుటుంబము, స్నేహితులతో అనుబంధం. మనుషుల మధ్య ప్రేమే జీవితం అని అంటారు కదా! అదే ఈ పుస్తక సందేశం కూడా. స్నేహితులతో రోజూ మాట్లాడటం, సంభాషించడం వల్ల ఆరోగ్యంగా ఉండే అవకాశాలు మెరుగుపడతాయి. సంతోషం మన చెంతకు సీతాకోకచిలుకలా వాలుతుంది. మనకి ఈ పుస్తకం ఎందుకు అవసరం? మనం రోజూ పని మీద, బిజీ షెడ్యూల్ మీద, లక్ష్యాల మీద పరుగు పెడుతూనే ఉంటాం. కానీ మనం దేనికోసం ఆ పనులన్నీ చేస్తున్నాం? మనకు నిజంగా ఆనందమిచ్చే పని ఏది? మన జీవితం ఏ దిశలో సాగుతోంది? ఈ పుస్తకం మనలో ఈ రకమైన ఆలోచనలను రేపుతుంది. నిజమైన ఆనందం కలిగించే జీవితం ఎలా ఉండాలి? ఈ పుస్తకం చిన్న చిన్న విషయాలనే చెబుతుంది కానీ దాని ప్రభావం చాలా గొప్పది. ఈ పుస్తకం ఇంకా మనకేమి నేర్పుతుంది అంటే, మన లక్ష్యం మనలోనే ఉంది, దాన్ని కనుగొనాలి. ఆనందం చిన్న పనుల్లోనే ఉంది, దాన్ని ఆస్వాదించాలి. జీవితం నిడివి కంటే దానిలో నిగూఢత ముఖ్యమైనది. మనం పనిచేసే రీతిని మన ఆరోగ్యం, మన ఆనందం నిర్ణయిస్తాయి. ఇక ముగింపు ఏంటంటే, ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత మీలో చాలా కొత్త ప్రశ్నలు కలుగుతాయి. నేను ఎవరు? నేను ఏమి చేయాలి? నా జీవితం ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా మీకొక దారి కనిపిస్తుంది. అదే ఇకిగాయ్. ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదవండి. అది జీవితాన్ని కొత్త కోణంలో చూడాలి అనే ఆలోచనను కలిగిస్తుంది. ఇది ఒక మార్గదర్శి కాదు, ఒక జీవన శైలిని ఆచరించే ఆహ్వానం. ఈ పుస్తక సమీక్షను గురించిన ఎపిసోడ్ మీకు నచ్చిందా? మీరు మీ ఇకిగాయ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కామెంట్స్‌లో తెలపండి. మరిన్ని చదవవలసిన పుస్తకాల సమీక్ష కోసం మా ఛానల్‌ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. వచ్చేవారం మరో మంచి పుస్తకం యొక్క సమీక్షతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.